నువ్వు ఎవ్వరికీ భయపడకుండా, బెదరకుండా బ్రతకాలి అంటే నీకు ఉండాల్సిన 5 బలాలు ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. మనం ఈ ప్రపంచంలో పుట్టాక, బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన 5 బలాలు ఇవే. ఈ 5 బలాలతో మనం ధైర్యంగా ఎవ్వరికీ భయపడకుండా, అలానే ఎవరి ముందు తక్కువ కాకుండా బ్రతకచ్చు. కొన్నిసార్లు ఈ 5 బలాలు ఉన్నవారు మనల్ని చిన్నచూపు చూసి మాట్లాడతారు. అలానే భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇక అవి ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిది స్థిరమైన ఆదాయం. డబ్బు, బంగారం. మొదటిది డబ్బు. దీనికి సంబంధించినవంటే మనం బ్రతకడానికి ఇష్టమైన ఆదాయం, అలానే ఏదైనా కష్టం వస్తే దాన్ని కూడా పెట్టుకున్న డబ్బు, బంగారం. ఇంకా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి కొంత ఆస్తి ఉండాలి. ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి, వీలైతే పెంచుకోవాలి. లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులైనా సంపాదించుకోవాలి. ఇక రెండవది ఆరోగ్యం. దీనికి సంబంధించినవి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలి. ఒకవేళ వచ్చినా పూర్తిగా నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యంతో పాటు ఎత్తుదల రూపంకు మనుషులు గుర్తింపునిస్తారు. కానీ వీటిలో కొన్ని మనం మార్చుకోలేము. అయినా సరే శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ, ఎప్పుడు శుభ్రంగా ఉంటూ, అలానే బట్టలు కొన్ని ఉన్నా కూడా సింపుల్గా ఉండే డిజైన్గా కనిపించేవి వేసుకుంటే మనం ఎలా ఉన్నా అందరికీ మంచిగానే కనిపిస్తాం. ఇక 3 చదువు. గ్రాడ్యుయేషన్. ఇంగ్లీష్ అలానే కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ వాడడం. చదువు అలానే దీనికి సంబంధించినవి మన దేశంలో అందరికీ కావాల్సిన కనీస చదువు గ్రాడ్యుయేషన్. అంటే ఏదైనా ఒక డిగ్రీ చేయాలి. ఎందుకంటే కలెక్టర్ కావాలన్నా కావాల్సిన కనీస విద్యార్హత డిగ్రీ. దీనితో పాటు అందరికీ రావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీరు గమనిస్తే కనుక చాలామంది కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులను కించపరచడానికి సడన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ యూజ్ చేస్తారు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవ్వడం చాలా అవసరం. దీనితో పాటు హిందీ కూడా వస్తే ఇంకా మంచిది. ఈ లాంగ్వేజ్తో పాటు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి. లోక జ్ఞానం, హోమం, సైకాలజీ నేర్చుకోవడం, అలానే అప్డేట్ అవ్వడం చాలా ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. ఇక 4వది లోకజ్ఞానం. అంటే మనకు ప్రతి దాని పట్ల అవగాహన ఉండాలి. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని, ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా అంచనా వేయగలగాలి. ఎక్కడా మోసపోకుండా ప్రతి దాన్ని సైంటిఫిక్గా అలానే ప్రాక్టికల్గా ఆలోచించాలి. కామెడీ మరియు కాంట్రవర్సీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకుండా తెలియనివి తెలుసుకోవడం, అలానే రానివి నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి. వాటిని నేర్చుకోకపోతే మనం వెనకబడిపోతాం కదా, అవునా? అందుకే అన్నీ నేర్చుకోండి. ఇక 5వది కుటుంబం మరియు కొన్ని మంచి మానవ సంబంధాలు. కుటుంబంలో భార్యాభర్తలు అలానే వారి పిల్లలు మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరు ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలానే మంచి బంధువులు, స్నేహితులు, మనుషులు, పరిచయాలు కూడా ఉపయోగపడతాయి. అందరినీ దూరం పెట్టి మనమే బ్రతకాలనుకోవడం కొన్ని రోజులు బాగుంటుంది, కానీ సమస్యలు వచ్చినప్పుడు మనుషులతో అవసరం పడుతుంది అని మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, మనం చనిపోతే కనీసం శ్మశానంకు తీసుకెళ్ళడానికి నలుగురైనా రావాలి కదా. ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో, అందరూ చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం. ఇక్కడ ఏ మంచికైనా అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని మనం అర్థం చేసుకుని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండటం చాలా మంచిది. అలానే భయపడకుండా బ్రతకాలి అంటే ఈ 5 తప్పులు నువ్వు ఖచ్చితంగా చేయకూడదు. గుర్తుపెట్టుకో, వాటిని తెలుసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అవి తెలుసుకొని ఈ 5 తప్పులు ఎప్పుడూ చేయకు. అందులో మొదటిది, ముఖ్యమైనది, అప్పు చేయకూడదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. క్రెడిట్ కార్డు ఉండొద్దు. దేనికి ఈఎంఐలు తీసుకోవద్దు. అసలు మీరు ఎవ్వరికీ కట్టాల్సిన అవసరం ఉండదు. మీ జీవితం ఎలా ఉండాలంటే పనిచేసే 1 సంవత్సరం తిరుపతికి వెళ్ళి అక్కడ వారు పెట్టింది తినుకుంటూ ప్రశాంతంగా బ్రతికినా కూడా నీకు ఏం కావద్దు. అసలు తప్పు చేయకుండా బ్రతకలేమో అని అంటారు, కానీ బ్రతకచ్చు. నువ్వు భయపడకుండా బ్రతకాలంటే అప్పు తీసుకుని ఎవ్వరికి ఇవ్వకు. నెలకు కట్టే ఎలాంటి ఈఎంఐలు అలానే వడ్డీలు ఉండకూడదు. మీ దగ్గర ఉండాల్సిన డెబిట్ కార్డ్, అది ఏటీఎం.
క్రెడిట్ కార్డ్ అస్సలకి కాదు. ఇక 2, ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. అంటే గుట్కా, సిగరెట్లు, కళ్ళు, మందు ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నా సరే వెంటనే మానుకోండి. ఎంతోమంది మారారు. నువ్వు కూడా అనుకుంటే మారగలవు. జస్ట్ నీకలా మారాలి అనే ఆలోచన, ఓపిక ఉంటే చాలు. వీటితో పాటు బయట అమ్మే వంటి ఆహారం కూడా తినకూడదు. టీ, కాఫీలు కూడా తగ్గించాలి. నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తినాలి. అలానే ఇంట్లో పెట్టుకున్న టీ, కాఫీలే తాగాలి. అది కూడా రోజుకి 2 సార్లు మించి అస్సలు తాగకూడదు. మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండు కొనుక్కొని తినండి. తాగాలనుకుంటే స్వచ్ఛమైన తాజా కొబ్బరి నీళ్లు తాగండి. ₹10 పెట్టి టీ తాగే బదులు అదే ₹10 పెట్టి 2 అరటి పండ్లు వస్తాయి కదా. చెడు అలవాట్లు ఉన్న ఎవ్వరూ కూడా ధైర్యంగా ఉండలేరు. అలానే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు అని గుర్తుపెట్టుకోండి. ఇక 3వది ముఖ్యమైనది, అబద్ధం ఆడకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పండి. అది ఇతరుల గురించి అయితే తెలిసినా చెప్పద్దు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కషన్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు అనేది మెదపకూడదు. మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి. ఇక్కడ అందరికీ కూడా అన్ని విషయాల గురించి తెలిసే అవకాశం లేదు. అబద్ధాలు చెబితే ధైర్యంగా ఉండలేవు. మీరు ఒకవేళ చెప్పినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా అది బయటపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 4, ఎవ్వరిని మోసం చేయొద్దు. మోసం చేసే అవకాశం ఉన్నా కూడా మోసం చేయొద్దు. అది కూడా అబద్ధం. ఇలానే ఏదో ఒకరోజు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం కూడా ఐస్‌లా కరిగిపోతుంది. అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇక చివరిది 5వది, మీరు ఏ ఏజ్‌లో ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఆ డబ్బులు వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. మనం ధైర్యంగా ఉండడం కోసం, మనకు ఏదైనా జరిగితే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లం రాకూడదని మాత్రమే ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా మీ ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేసుకోండి. ఇవన్నీ పాటిస్తే బయట అందరూ కూడా భయపడుతున్నారు అన్నట్లు బ్రతకాల్సిన అవసరం మనకి లేదు. ధైర్యంగా మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి, అన్నీ జరుగుతాయి. సో విన్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.